మొన్న మోదీ గారొచ్చి ఒక 6 నెలల నుంచి ఏడాది పాటు బంగారం కొనకండి అనేసరికి దాని మీద చాలా రకాల స్పందనలొచ్చాయండి. కానీ ఆయన ముందు చూపుతో చెప్పడం జరిగింది. ఎందుకని బంగారం కొనొద్దన్నారు అనే దాని మీద చాలా విశ్లేషణలు మనం చూసాం. మనం కూడా మాట్లాడాం కూడా. ఇవాళ ఒక్కసారిగా మార్కెటు అంటే ఒక షాక్‌కి గురైంది. 1,67,000కి 24 క్యారెట్ల బంగారం పెరిగితే 1,53,000కి 22 క్యారెట్లు పెరిగింది. అంటే ఒక్క రాత్రిలోనే 13,000 చిల్లర పెరిగిపోయిందండి. వెండి కూడా కిలో మీకు 3,00,000 దాటింది. ఎందుకిలా జరుగుతుంది? ఎందుకు బంగారం కొనొద్దన్నారు? అంటే ఇవాళ మనం చమురుని మనం దిగుమతి చేసుకుంటాం. పశ్చిమాసియాలో ఉండే సంక్షోభం వల్ల ఇవాళ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో, మనం ముడి చమురుని 85% దిగుమతి చేసుకుంటాం. అలాగే 700-800 టన్నుల బంగారం మనం దిగుమతి చేసుకుంటాం. ఇవన్నీ కూడా మనం డాలర్లలో విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లించాలన్నమాట. దానివల్ల ఇవాళ మన రూపాయి పరిస్థితి 95 పాయింట్ ఎంతో పడిపోయిందండి. సో, మన రూపాయి బలం పెరగాలి అంటే మనం విదేశీ ఈ చెల్లుబాట్లు ఏదైతే ఉన్నాయో డాలర్ రూపంలో చెల్లించకుండా ఉండాలంటే దిగుమతులు తగ్గించుకోవాలి. దిగుమతులు తగ్గించుకోవాలంటే కొనుగోళ్లు తగ్గించాలి. ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటాయి కాబట్టి కొంతకాలం బంగారాన్ని కొనకుండా ఉంటే మనకి మళ్ళా మనం ఆర్థికంగా భారతదేశం పుంజుకుంటుంది. మన రూపాయి మారక విలువ